హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం వీధి కుక్కల గురించి తెలుసుకుందాం. వీధి కుక్కల గురించి ఏముంటుందండి చెప్పడానికి అని మీరు అనుకోవచ్చు. కానీ అవి కొంతమంది పిల్లల్ని కరిచి చంపేస్తున్నాయని చాలామంది కోపం పెట్టుకున్నారు, కుక్కల్ని పంపించేస్తున్నారు. వాటికి కొంతమంది అన్నం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. నేను లేదని చెప్పట్లేదు. కాలభైరవుడు ఏది చేసినా శివుడు ఆజ్ఞ లేదే చీమను కూడా ఆయన కుట్టనివ్వడన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి, కుక్కలైనా ఎందుకు అలా చేస్తున్నాయి అన్న విషయాన్ని. దీనికంటే ఎక్కువ నేను మాట్లాడకూడదు, బాగుండదు. మనలో చాలామంది వీధి కుక్కల్ని అసలు పట్టించుకోరండి. కొంతమంది పట్టించుకున్నా చాలామంది వదిలేస్తున్నారు, వాటి కర్మను వాడికి పోతాయనేసి. కానీ ఇంట్లో అయితే రక్షణ కోసమో ఆనందం కోసమో దేనికోసమో దానికైతే కుక్కల్ని అయితే పెంచుకుంటున్నారు. ఏమి కాదని చెప్పట్లేదు. ఈ రెండింటి కోసమే, ప్రేమ కోసమైనా ఆనందం కోసమైనా లేకపోతే రక్షణ కోసమైనా, మీరు దేనికోసం పెంచుకున్నా కుక్కని ఏ కుక్క అయినా ఒకటే అని చూసుకునే విధంగా చూసుకుంటే చాలా సంతోషపడతామండి. దేవుడు అట్లాంటి మనిషే. మనం తినే అన్నంలో చివరి ముద్ద కుక్కకి రాసి పెట్టాడు అన్న విషయం తెలిస్తే ఎంతమంది ఆశ్చర్యపోతారు ఒకసారి చెప్పండి. అవునండి, మనం తినే మొదటి ముద్ద ఆవుకి, చివరి ముద్ద కుక్కకి అని రాసి పెట్టాడు దేవుడు. ఇది తెలుసుకున్న మనుషులు కాలభైరవుడికి ఎప్పటికీ మీరు రుణపడే ఆయన దీవెనలు మనకు అందుతూ ఉంటాయి. తెలుసుకోలేకపోతే మనమే బాధపడుతూ ఉంటాం. సో ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే మీరు తెలుసుకోవడానికి మీరు అర్థం చేసుకోండి. మీరు ఆలోచించండి ఒకసారి. చివరి ముద్ద ఖచ్చితంగా కుక్కకి ఎందుకు పెట్టాలి అనే ఇది వచ్చిందంటే, అది మన ఇంటి కోసము మన కోసం అది ఏమి చేయకపోయినా మనకు వచ్చే ఆపదల్ని అది తీసుకుంటుందంట. మన ఇంటికి వచ్చే దిష్టిని అది తీసుకుంటుందంట. మనం ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, మన ఇంట్లో ఇబ్బందులు ఉంటే అది ఖచ్చితంగా దానికి దారి రాత్రి వెళ్ళి మాట్లాడి అడిగి వచ్చి మనకు తీసుకొని వచ్చి ఇస్తుందంట. దానికి అంత పవర్ ఉందంట కుక్కకి. వీధి కుక్కలని చాలామంది దాన్ని కొడతారు, ఏదేదో చేస్తారు. మనం తినే దాంట్లో చివరి ముద్ద అంటే ఆలోచించండి. అది మనం తిన్నా అయిపోయిన తర్వాత దిష్టేనే అనుకోండి, అది తీసుకెళ్ళి పెడితే మనకు రావాల్సిన ఎన్నో ఆపదల్ని అది మన గేట్ దగ్గరే ఆపేస్తుందంట. ఒక్కసారి ఆలోచించండి, అది వినడానికి ఎంత బాగుందో. ఇది కేవలం మహిళలకు చెప్తున్నానండి. ఇంట్లో పిల్లలకి మీరు నేర్పించాలంటే కొద్దిగా అన్నం మీరే వండేటప్పుడు ఒక గుప్పెడంతా బియ్యం ఎక్కువ వేసి అన్నం ఎక్కువ వండి, పిల్లలకి ఒక ముద్ద అన్నం ఎక్కువ పెట్టిన అన్నం మిగిలిన ముద్ద తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న ప్లేట్ పెట్టాను, అందులో ఉంచు, వేస్ట్ చేయొద్దు అని చెప్పండి. అన్నం ఎవరు వేస్ట్ చేయమని చెప్పట్లేదు. ఆ ముద్దని తీసుకెళ్ళి ఆ ప్లేట్లో ఉంచితే ఎందుకమ్మా అని అడుగుతాడు వాడు. ఈరోజు కాకపోతే రేపు మీరు తినే ఎముకలు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అందులో ఉంచమని చెప్పండి. అలా నలుగురు ఉన్నామనుకోండి, 4 ముద్దలు, కొంచెం ఎముకలు, కొంచెం పులుసు, లేకపోతే కొంచెం పాలు పోస్తే